హాయ్ అండి, వెల్కమ్ టు చెక్కంపొడి రెసిపీస్. నేను మీ దుర్గా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ. చికెన్ కర్రీ అనగానే చేసావులే అన్నవారు కూడా లొట్టలేసుకొని తినేయాలంటే ఈ పేస్ట్తో కలిపి చేయండి. ఈ ఒక్క పేస్ట్ వేస్ట్ చేశారంటే గిన్నెలో ఉన్న రైస్ మొత్తం ఖాళీ అయిపోవాల్సిందే. ముందుగా 1 కేజీ వరకు చికెన్ అనేది ఇలా తీసుకొచ్చేసి ముందుగానే ఉప్పు వాటర్లో 1 గంట సేపు నానబెట్టండి. ఉప్పు వాటర్లో వేయడం వల్ల చికెన్ అనేది జ్యూసీగా, చికెన్ కూడా మంచిగా కుక్ అవుతుంది. నీచు వాసన అనేది అస్సలు ఉండదు. ఇదిగోండి, నేను చికెన్ వచ్చేసి ఈ సైజు ముక్కలను కొట్టించుకొచ్చాను అనమాట. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా పేస్ట్ రెడీ చేసుకుందాం. జీడిపప్పు వచ్చేసి ఒక 10 వేసుకొని, టమాటా వచ్చేసి పెద్దది ఒకటి తీసుకొని ఇందులో వేసేయండి. ఇందులోనే గసగసాలు వచ్చేసి ఒక 4 టీ స్పూన్లు వేసుకొని మూత పెట్టి మిక్సీ పట్టేయండి. అలాగే గ్యాస్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగే లోపల 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి తీసుకొని ఇలా పేస్ట్ పట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ పేస్ట్ని ఇప్పుడు కాగిన ఆయిల్లో వేసుకొని పేస్ట్లో ఉన్న పచ్చివాసన పోయే వరకు కూడా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం. ఇందులో ఉన్న పచ్చివాసన పోయి ఇది గోల్డెన్ రెడ్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా రావాలన్నమాట. ఇలా వచ్చిన తర్వాత ఇందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకుందాం. ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్లో నేను అల్లం, వెల్లుల్లి, 2 యాలకులు, 2 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క వేసి పట్టానండి. అవి వేయడం వల్ల కూడా మనకి మసాలా ఫ్లేవర్ అనేది ఉల్లిపాయ పచ్చిమిర్చికి పట్టి పేస్ట్ అనేది ఇంకా టేస్ట్ అనేది వస్తుందన్నమాట, గ్రేవీ అనేది. ఇలా మొత్తం కూడా కలుపుకున్న తర్వాత ఇదిగోండి, ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతుంది మనకి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా మనకి పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఉప్పు వాటర్లో కడిగి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని కూడా ఇలా వేసేసుకుందాం. ఇలా మొత్తం చికెన్ వేసేసి ఇలా బాగా కలిపేయండి. ఇలా ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఇందులో ఉన్న వాటర్ మొత్తం కూడా బాయిల్ అయిపోయి మనకి ఆయిల్ పైకి తేలే వరకు కూడా 10 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఇలా కుక్ చేసుకోవాలి. చికెన్ మొత్తం కూడా మనకి ఇలా రెడీ అయిపోతుందండి. ఇలా రెడీ అయిపోయిన తర్వాత ముందుగా మనం పట్టి ఉంచుకున్న పేస్ట్ ఉంది కదండి, టమాటో అలాగే జీడిపప్పు పేస్ట్, ఇందులో గసగసాలు కూడా వేసా. ఈ 3 కలిపి చేసిన ఈ పేస్ట్ని ఇందులో వేసేసుకుందాం. ఈ పేస్ట్తో ఒకసారి మీరు కర్రీ చేసి పెట్టండి. చేసేవాళ్ళే అన్నవారు కూడా సూపర్ అని అంటారు, అంత రుచిగా ఉంటుంది. ఈ పేస్ట్ వేసిన తర్వాత చికెన్ మొత్తాన్ని కూడా బాగా ఇలా కలిపేయండి. ఇలా కలిపేసి ఇందులోనే సాల్ట్ వచ్చి ఒక 2 టీ స్పూన్లు, మీ దగ్గర గల్లులుప్పు ఉంటే గల్లుప్పు అయినా యాడ్ చేసుకోవచ్చు. పసుపు వచ్చి 1 టీ స్పూను, మీ కారానికి తగ్గట్టు కారం వచ్చి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి అనేవి కొంచెం ఎక్కువగా యాడ్ చేసాం కదా. ఇలా యాడ్ చేసుకొని ఈ మొత్తం కూడా ఒకసారి కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకొని ఇందులో ఉన్న వాటర్ మొత్తం కూడా బాయిల్ అయిపోయి ఈ ఉప్పు కారం చికెన్కి పట్టేదాకా ఒక 10 నిమిషాలు ఇలా ఉడకనివ్వండి మూత పెట్టేసి. ఇది కొంచెం ఉడికిన తర్వాత ఇదిగోండి, ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతుంది. ఇలా పైకి తేలిన తర్వాత వాటర్ వచ్చేసి 1 కప్పు వరకు వేసుకోండి. వాటర్ని ఎక్కువగా అస్సలు యాడ్ చేయొద్దండి చికెన్ కర్రీలో ఎప్పుడైనా సరే. వాటర్ అనేది ఈ ముక్కలు పీల్చుకొని చప్పగా అయిపోతాయి. ముక్క మునిగే వరకు మాత్రమే. ఇదిగోండి, ఇలాగుంటే సరిపోతుంది. ఇలా వాటర్ అనేది యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఈ వాటర్ మొత్తం కూడా దగ్గరకు వచ్చే వరకు, గ్రేవీ అనేది చిక్కబడే వరకు కూడా ఇలా ఉడికించేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టేసి. ఇలా ఉడికించుకున్న తర్వాత లాస్ట్గా గరం మసాలా వచ్చి ఒక 2 టీ స్పూన్లు, మీ దగ్గర బిర్యానీ మసాలా కానీ చికెన్ మసాలా కానీ ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే చికెన్ మసాలా అనేది యాడ్ చేసుకొని ఇలా ఒకసారి కలిపేసుకొని లాస్ట్గా కొత్తిమీర అనేది జల్లుకొని దింపి ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే చికెన్ కర్రీ అనేది టేస్ట్ అదిరిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ పేస్ట్ కలిపి చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే ఇంట్లో వాళ్ళు ఏమన్నారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.